నమస్తే. మొత్తం బండి సంజయ్, బండి భగీరథ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనం రేపుతుంది. బండి సంజయ్కి సంబంధించి అలాగే భగీరథకు సంబంధించి పోక్సో కోసం నమోదైనప్పటికీ కూడా మరి ఎందుకు ఇంత జాప్యం జరుగుతుందనే విధంగా అటు బీఆర్ఎస్ విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. మాట్లాడదాం. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కల్వ సుజాత గారు ఉన్నారు. అక్క ఏం చెప్తారక్క ఈ కేసులో? బీఆర్ఎస్ వాళ్ళ మాటలు కాదు, వాస్తవాల కేసు గురించి అడుగు మాట్లాడతా. బీఆర్ఎస్ వాళ్ళకి పని పాట లేదు కాబట్టి ఏదో మాట్లాడుతూ నిన్న బీఆర్ఎస్ మహిళలు మాట్లాడుతూ ఏడబోయింది, దాదాపు 5 రోజులు అవుతుంది కేసు బయటకు వచ్చి కూడా. ఏడబోయారు కల్వ సుజాత, సంధ్య, అలాగే ఇంద్రశోభన్, వీళ్ళంతా లేడీస్ అంతా ఎటుపోయారు కాంగ్రెస్ దిక్కుమాలకు కళ్ళు కబోదలు ఎత్తుకపోయినాయో, కళ్ళల్లో ఏమైనా ఒత్తులు వేసుకున్నారో, కళ్ళు మూసుకొని పోయినాయో చూడమని ఫస్ట్ వీడియో వాళ్ళకన్నా ముందు నేనే పెట్టినా. అది కేసు వాళ్ళు పోయి ఆడ అప్లికేషన్ ఇచ్చి రాగానే కేసు పెడతారు, ఇంకా పెట్టలేదు అనే సమయానికే నాది ఫస్ట్ వీడియో ఉంది. వాళ్ళని చూసుకోమని, నా టైమింగ్ వాళ్ళ టైమింగ్ చూసుకోమని అందరికన్నా ముందు రాష్ట్రంలో పెట్టిన వీడియో నాదే ఉన్నది. ఆయనతో ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకపోతే ఎవరు లేరు. వీళ్ళలాగా బైరాగుల్లాగా రోడ్ల మీద పడి ఏదో పెద్ద మేము ఉన్నాము, మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం, మా రేటింగ్లు పెరగాలి, మాకు ఛానళ్ళల్లో మా ఇంపార్టెన్స్ కనబడాలి, లేకపోతే మేము మా వ్యూస్ పెరగాలి అనే పిచ్చి వేషాలు వేసే తత్వం మాది కాదు. మేము ఎప్పుడున్నా న్యాయం కోసం పోరాటం చేస్తాం. మేము ప్రభుత్వంలో ఉన్నాం. భద్రంగా జాగ్రత్తగా ఈ ఇబ్బంది లేనటువంటి కేసు చెయ్యాలి దాని మీద. కాబట్టి విచారణకు ఆదేశాలు ఇచ్చిండ్రు, సిట్ వేసిండ్రు, దాని మీద ఆల్రెడీ ఫోక్సో కేసు నమోదు చేసిండ్రు, డీజీపీకి ఆదేశాలు ఇచ్చిండ్రు. అన్నీ మా ముఖ్యమంత్రి గారు ఏం చేయాలో అవి చేసిండ్రు. మీలాగా పనిలేని వాళ్ళలాగా రోడ్ల మీద పడి ఆ రోజు దిశ ఇష్యూ జరిగినప్పుడు మేమందరం రోడ్ల మీద పడి గగ్గోలు చేస్తే ఆ రోజు ఎన్కౌంటర్లు చేయించారు. ఆ రోజు మీరు ఎవరైనా మాట్లాడినరా? ఆ రోజు మేమే మాట్లాడాము. సింగరేణి కాలనీలో 6 ఏళ్ల పిల్ల చచ్చిపోతే మేము రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేసినాం. 6 ఏళ్ల పిల్ల మైనర్ చిన్న బాలికని చంపేసిర్రు. చంపేస్తే మేమందరము రేవంత్ అన్న మేమందరం రోడ్ల మీద 2 రోజులు నిరాహారదీక్షలు కూర్చున్నాం. ఈ దిక్కుమాలినోళ్ళు అక్కడ ఎక్కడ పోయినరు? ఆ రోజు మహిళా కమిషన్ ఎక్కడ పోయింది? ఆ రోజు మహిళా మంత్రులంతా ఎక్కడ పోయినరు? ఈరోజు మేము ప్రతి ఒక్కరం బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. మేము విచారణ చెయ్యాలి, గట్టిగా చేయాలి, ముమ్మరం చేయాలి, దీని మీద ఎక్కడ జాప్యం జరగొద్దు అని మేమే చెప్తున్నాము. దీంట్లో ఎలాంటిది కూడా ఎవరికి దాపరికాలు కానీ ఎవరికి ఫేవర్ చేసేది అవసరం లేదు. చట్టం దాని పని అది చేసుకొని పోవాలనే మేము అనుకుంటున్నాం. ఇలాంటిది ఒక దుర్మార్గులు ఈరోజు కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకుల పిల్లలే ఈ విధంగా చేస్తే రేపు దేశము రాష్ట్రము ఆదర్శంగా ఉండలేదు. కాబట్టి ఆదర్శంగా ఉండాలంటే ఇలాంటి వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళకి శిక్షలు పడాలని మేము కోరుకుంటున్నాం. ఒక మహిళగా మా పిల్లలు, మన పిల్లలు, అందరి పిల్లలు కూడా రేపు పొద్దున భద్రత కావాలి రాష్ట్రంలో అని మేము కోరుకుంటున్నాం. సందేశం కావాలి, మంచి సందేశం జనాలకు అనేది మేము కోరుకుంటున్నాం. కానీ ఏం చెప్తారా? అంటే 5 రోజులు అవుతుంది కేసు నమోదయ్యి కూడా. అంటే వాడు ఏడున్నాడు? పారిపోయినాడు. కేంద్ర సహాయ శాఖ మంత్రి కొడుకు పారిపోయిండు, దొరుకుతలేడు, అప్స్టాండింగ్ అయ్యి ఉన్నాడు. మరి పట్టుకొస్తారు ఏమిడవారు? కేసు విచారణ అవుతుంది, పట్టుకొని వస్తాడు. ఒకవేళ తప్పు చేయనోడైతే ఎందుకు పారిపోయిండు? వాళ్ళ నాయన బుద్ధి చెప్పాలే కదా. వాళ్ళ నాయన పోవడానికి కారణం వాళ్ళ నాయన అవుతాడు కదా. చిన్న పోరగాడేం దేశాలు ఇడిచిపెట్టి తనంతట తను ఎలా ఎవరిది కూడా ప్రమేయం లేకుండా తనంతట తను పోడు కదా. డెఫినెట్గా దీని వెనకాల వాళ్ళ నాయన హస్తం ఉండే ఆడు వెళ్ళిపోయి ఉంటాడు. వాడిని పట్టుకొని రావాలి, తప్పకుండా విచారణ చేయాలి. మేము కూడా పోలీసుకి డిమాండ్, మా రేవంత్ అన్నకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. తప్పకుండా దీని మీద గట్టిగా విచారణ చేయాలన్నా. ఎందుకంటే ఇట్లాంటి పెద్ద పెద్ద నాయకుల పిల్లలు ఇట్లా చేస్తే రేపు పొద్దున సమాజంలో మెసేజ్ రాంగ్ వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఆ రోజు అల్లు అరవింద్ చేసిన తప్పుకి ఏ విధంగా అయితే మనం శిక్ష చేసినామో అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు ఒక రకమైన కేసు, ఈరోజు ఇంకో రకమైనటువంటి కేసు. కాబట్టి పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎవరికైనా చట్టానికి ఎవరు చుట్టాలు కారు అనేది మా ప్రభుత్వంలో నిరూపణ డిమాండ్ చేస్తున్నారు, కొట్లాడుతున్నామని చెప్తారు. కానీ అక్కడ వేరే విధంగా పోట్రే అవుతుంది. ఇద్దరు మంత్రి బండి సంజయ్ అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే. అందుకే ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోయి ఇద్దరు కూర్చోబెట్టి జత చేసి మైకులు పెట్టి లోపల మాట్లాడుకునేవన్నీ రికార్డింగ్ చేసిర్రా ఏంది? చెప్పండి నాకు. అట్లనన్నా చెప్పాలి. వాళ్ళకి ఏమన్నా నోటికి నరం లేని 4 ఏవొస్తే అవి మాట్లాడవచ్చు. పనికి మాలినోళ్ళకి ఏం చేస్తారు? 5 రోజులు జాప్యం జరిగింది. వాళ్ళు కేంద్రంతో వాళ్ళు బీజేపీలతో పొత్తు పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. మాకు అలాంటివి అవసరమే లేదు. మాది సరళ రేఖ. వాళ్ళతోని పొత్తులు కానీ, వాళ్ళతోని బంధాలు కానీ, వాళ్ళతోని సరి సమానంగా వాళ్ళతోని ఫ్రెండ్షిప్ కానీ మాకు ఉండదు. మాకెప్పుడు బీజేపీ అంటే మాకు వాళ్ళకి ప్రతిపక్ష పార్టీలే. కానీ ఇక్కడ జరిగినటువంటిది ఒక సమాజంలో ఒక రాంగ్ మెసేజ్, ఒక తప్పుడు వ్యవహారం జరిగింది. కాబట్టి దీని మీద పార్టీలకు అతీతంగా
శిక్షలు పడాలనేది అన్ని ఆధారాలు ఉన్నాయి, ఒకటొకటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం లేట్ చేస్తే మరి ప్రభుత్వానికే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. మాకు తెలియదా అది? మాకు తెలియదా? మేము ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వాన్ని పట్టించుకుంటలేదు అంటే ఏమన్నా నోట్లో ఏలేసుకొని చొంగ గార్చుకుంటున్నారు ఇక్కడ మీరు చెప్తే తెలవడానికి. అందరికి అన్నీ తెలుస్తాయి, ఎప్పుడు ఏం జరగాలో నాకు జరుగుతుంది. మేమే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి, తప్పకుండా ఈ విచారణ గట్టిగా ముమ్మరం చేయాలి. ఫోక్సో కేసు ఏ విధంగా అయితే చైల్డ్ కమిషన్ నుంచి కేసు పెట్టినరో అది తొందరగా ఇది చేయాలి. ఆడెక్కడున్నా కూడా పట్టుకొని రావాలని మేమే డిమాండ్ చేస్తున్నాం. ఇక హనీ ట్రాపు, వాళ్ళ బొందల ట్రాపు, బొచ్చుల ట్రాపు. హనీ ట్రాప్ పడక ముందు ఎందుకు ట్రాప్లో పడ్డాడు? ఆ పిల్ల ట్రాప్లో ఒకవేళ ఆ పిల్లనే ట్రాప్ చేసింది నన్ను, అది ఇది అని కథలు పట్టిండు కదా ఈ పోరగాడు. 17 ఏళ్ల పిల్ల ట్రాప్లో నువ్వెట్లా పడ్డావు? 23, 24 ఏళ్ళ గూటమైనావు నువ్వు. నీ గతంలో నీ వీడియోలు చూడలేదా మేము? నువ్వు కథల్లో నీ వ్యవహార రౌడీ షీటర్ లాగా నీ వ్యవహారాలు చూడలేదా? అప్పుడైనా కొడుకుని తండ్రి కంట్రోల్లో పెట్టుకోవాలి కదా. ఒక్కసారి మీడియాలకు బయటకు వచ్చిండు, రెండోసారి వచ్చిండు, మూడోసారి తప్పు జరగకుండా కొడుకుని కంట్రోల్లో పెట్టుకోవాలి కదా. దేశం కోసం ధర్మం కోసం బతికేటోళ్ళు, కాషాయం జెండా మోస్టోళ్ళు ఎవరు చేస్తాం? మేమేం చేస్తాం? మేమేం చేస్తలేమనే బీఆర్ఎస్ వాళ్ళు మా మీద ఏడుస్తున్నారని నువ్వు అంటున్నావు. మేము రాజకీయ కుట్ర అయితే మేము చేస్తలేము. ఏమన్నా వారి ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రాజకీయ కుట్రలు ఏమైనా చేసి ఉండొచ్చు, మాకు తెలియదు. కానీ ఇది రాజకీయ కుట్రకి, ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకునే కుట్రకి సంబంధం లేదు. మేము అదే అంటున్నాం, ఈ కుట్ర ఏదైనా కూడా ఇందులో భాగస్వామ్యం ప్రభుత్వాన్ని కలపొద్దు. దీని మీద పూర్తి స్థాయిలో న్యాయమైన విచారణ మేము చేస్తాం, అంతేగాని వాళ్ళతోని వీళ్ళతో జత చేసి మాకు మాట్లాడొద్దు. ఎన్ని రోజుల్లో ఈ కేసు కొలిక్కొచ్చే అవకాశం తెలుస్తుందమ్మా? సిట్ వేసిండ్రు, ఇమీడియట్గా అవ్వాలని అంటున్నాం. వాడు రావాలి కదా, దొంగ పారిపోయినోడు రావాలి కదా. విచారణ చేయాలని అంటే వాడు ఉండాలిగా ముంగల. వాడిని తీసుకొని వచ్చి ఇమీడియట్గా చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. ఆయనకే పరువు దక్కుతుంది. ఒకవేళ పారిపోయిన కొడుకు డెఫినెట్గా ఈ నింద వేసుకొని పారిపోయిందంటే డెఫినెట్గా తప్పు చేసే పారిపోయి ఉంటాడు. ఎంత తొందరగా నీ కొడుకుని ఇండియాకి పిలిపిస్తే మీ సొంత ఎయిర్ప్లేన్లు, సొంత కేంద్రము, సొంతంలో అన్నీ మీ ప్రభుత్వాలే ఉన్నాయి కాబట్టి మీరు ఏ విధంగానైనా మీ కొడుకుని తప్పించే ప్రయత్నం చేయొచ్చు. కానీ నిజంగా నిజం నిరూపించుకోవాలి అని అంటే మీ కొడుకుని విచారణకు పిలిపియండి. తప్పు చేయలేదు అనేది నిరూపించుకోండి. తప్పు చేయకపోతే విచారణకు ఆదేశాలు ఇవ్వండి. కానీ మా మీద రాజకీయ కుట్ర, బొంగుల కుట్ర, బొచ్చుల కుట్ర, బొందల కుట్ర అని పిచ్చి కూతలు కుయ్యకుండా నీ కొడుకుని ఏ విధంగా తప్పించినో ఆ విధంగా తప్పియకుండా తొందరగా నీ కొడుకు ఏడున్నా కూడా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తున్నా.